Hi students. So in today's class, let us go for unknown AC. అంటే క్రితం తరగతి వరకు కూడాను మనము రకరకాల వర్గీకరణ విధానాలు, వర్గీకరణ వనరులు, హెర్బేరియం మొదలైనటువంటి వాటి గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు తరగతిలో కుటుంబాలు ఆ వర్గీకరణ చేసిన తర్వాత అదొక ట్యాగ్జాన్ కదా, ఒక వర్గము కుటుంబాల గురించి మనం తెలుసుకుందాం. కుటుంబాల్లో ఉండే మొక్కల యొక్క శాఖీయమైన మరియు పుష్ప లక్షణాలని మనం తెలుసుకుందాం. ముందుగా మొట్టమొదటిది అన్నోనేసి కుటుంబము. సో ఈ అన్నోనేసి కుటుంబం యొక్క వర్గీకరణ స్థానం ఏంటి? ఇది డివిజన్ స్పర్మటోఫైటా అనే విభాగము, ఉపవిభాగము యాంజియోస్పర్మ్స్, తరగతి ద్విదళ బీజాలు లేదా డైకాటిలేడనే, ఉపతరగతి పాలీపెటాలే, శ్రేణి ఆర్ సిరీస్ థెలామిఫ్లోరే, ఆర్డర్ అంటే క్రమము రానేలిస్, కుటుంబము అన్నోనేసి. ఈ కుటుంబంలో సుమారుగా 130 ప్రజాతులు మరియు 2300 జాతులు ఉన్నాయి. So actually Annonaceae is a primitive family which comprises nearly 130 genera and 2300 species which are distributed in tropical parts of the world. From India, more than 25 genera and 200 species have been reported. సో ఇవి సాధారణంగా సమశీతోష్ణ మండలాల్లో ఉంటాయి మరియు భారతదేశం నుంచి సుమారుగా 25 ప్రజాతులు 200 జాతులు రిపోర్ట్ చేయబడ్డాయి. ఇక దీని సాధారణమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి? సాధారణంగా యూజువలీ అరోమాటిక్ ట్రీస్ ఆర్ shrubs, సాధారణంగా ఇవి పొదలు, చిన్న చిన్న వృక్షాలు కూడాను. అరుదుగా అట్టబొట్రిస్ లాంటి ఎగబ్రాకేటువంటి తిరుగుడు తీగలు కూడాను, కొక్కేల సహాయంతో ఎగబ్రాకేటువంటి తీగలుగా లయన్స్గా కూడాను ఉంటాయి. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి ఆక్సిమిట్రా. ఆక్టోబోట్రిస్ అనేది కొక్కేల సహాయంతో ఎగబ్రాకేటువంటి ఉడి క్లైంబర్. ఇట్ ఈస్ ఏ దారుయుతమైనటువంటి లత. బార్క్, లీవ్స్ అండ్ ఫ్లోరల్ పార్ట్స్ కంటైన్ ఆయిల్ డక్ట్స్. సాధారణంగా చెట్టు బెరడు, పత్రాలు మరియు పుష్పభాగాలు నీటి కలశాలని అంటే నూనె బిందువుల్ని కలిగి ఉంటాయి. ఆయిల్ గ్లాండ్స్ నూనె గ్రంథులు ఉంటాయన్నమాట. అంటే మామూలుగా మీరు సీతాఫలం దీంట్లో మనకు బాగా పరిచయమైనటువంటి ఇదంటే సీతాఫలం మొక్క. దాన్ని కనుక చూస్తే పత్రాలు ఒక రకమైన వాసన వస్తూ ఉంటాయి, పండు ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది, దాని యొక్క బెరడు కూడాను అంటే బార్క్ కూడా ఒక రకమైన అరోమాటిక్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు అంటే ఈ భాగాలన్నీ కూడాను ఆయిల్ డక్ట్స్ని అంటే నూనె గ్రంథుల్ని కలిగి ఉంటాయి. సో ఇది ఆక్టోబోట్రిస్లోని హుక్. ఆక్టోబోట్రిస్ ఓడరేటిసిమస్ అంటారు దాని యొక్క కొక్కి. ఇది వేరు వ్యవస్థ. ఇందులో కాండం ఎలా ఉంటుంది? కాండము ఏరియల్, ఎరెక్ట్ ఆర్ రేర్లీ క్లైంబింగ్, వుడీ, బ్రాంచ్డ్, హార్డ్, సాలిడ్ అండ్ సిలిండ్రికల్. సాధారణంగా కాండము వాయుగతంగా ఉంటుంది, నిలువుగా ఉంటుంది లేదా అరుదుగా కుక్కేల సహాయంతో కానీ లేదా కాండము తిరుగుడు తీగలాగా కానీ దారుయుతంగా ఉండి ఎగబ్రాకే రీతిగా ఉంటుంది. తర్వాత కాండము శాఖాయుతం. ఇట్ ఈస్ బ్రాంచ్, హార్డ్, గట్టిగా ఉంటుంది మరియు స్తూపాకారంగా, సిలిండ్రికల్ అంటే స్తూపాకారంగా ఉంటుంది. పత్రాలు సరళ పత్రాలు, సామాన్య పత్రాలు, ఆల్టర్నేట్స్ ఏకాంతరంగా ఉంటాయి. ఎక్స్టిపులేట్స్ పత్రపుచ్ఛాలు ఉండవు. పీటియోలేట్స్
పత్ర వృంతం ఉంటుంది. ఎపెక్స్ అక్యూట్ మీన్స్ పత్రం యొక్క శీర్షము మొనదేలి ఉంటుంది. అబ్ట్యూస్ ఆర్ ఈవెన్ మ్యూక్రోనేట్. అబ్ట్యూస్ అంటే ఇట్లా పత్రం యొక్క కొనభాగం గుండ్రంగా ఉండడం కానీ లేదా ఇలా మడతబడి ముందుకు వచ్చినట్టుగా కానీ ఉంటుంది. ఓవల్ షేప్లో ఉంటాయి, దీర్ఘవృత్తాకారంగా ఉంటాయి, లేదా అబ్ఓవేట్ లేదా ల్యాన్షియోలేట్ అంటే పొడవుగా ఉండడం. కొరియేషియస్ గ్లాబ్రస్ కేశకయుతంగా ఉండి, కొరియేషియస్ అంటే ముట్టుకుంటే చర్మలంగా ఉంటుంది, చర్మాన్ని ముట్టుకున్నట్టుగా గరుకుగా ఉంటుంది. యూనికాస్టేట్ రెటిక్యులేట్ గ్లాండాటెడ్ అండ్ అరోమాటిక్ అంటే జాలాకార ఈనెల వ్యాపనము, చిన్న తైల గ్రంథులు ఉండడం చేత చుక్కలు ఉన్నట్టుగా అందు మీద చిన్న మచ్చల మారిగా కనిపిస్తూ ఉంటాయి. మరియు గ్రంథిభరితము, వాసన వస్తూ ఉంటుంది. ఇటు చూడండి, అనోనా స్క్వామోసాలోని పత్రాలు ఇవి. ఇవి పత్రాలు, ఇది పుష్పం. ఇక పుష్ప విన్యాసం ఎలా ఉంటుంది? ఇన్ఫ్లోరెసెన్స్, ఇట్ ఈస్ సాలిటరీ, యాక్సిలరీ ఆర్ టర్మినల్ ఆర్ లీఫ్ అపోజ్డ్, సమ్టైమ్స్ కాలీఫ్లోరస్. సాధారణంగా ఒంటరి పుష్పాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి పత్రాల యొక్క, ఉదాహరణకు ఇది కాండము, ఇలా పత్రం ఉంటే దీన్ని యాక్సిల్ అంటాం, ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. లేదా ఇలా పత్రాభిముఖంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇక కాలీఫ్లోరస్ అని అన్నారు. సాధారణంగా ముదిరిన కాండాలపై ముదిరిన కాండ భాగాలపైన పుష్ప విన్యాసం ఏర్పడడాన్ని కాలీఫ్లోరస్ కండిషన్ అంటారు. పాలియాల్థియా ఫ్రాగ్రెన్స్ అనేటువంటి అనోనేసి మొక్కలో మనం దాన్ని గమనించవచ్చు. చూడండి, ఇది అనోనా స్క్వామోసాలో యాక్సిలరీ ఫ్లవర్స్ అన్నారు, కానీ యాక్చువల్గా ఇది ఫోటోలో కాస్త మిస్టేక్ అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే ఇక్కడిది ఇలా పత్రం ఉంటే పత్రానికి అభిముఖంలో పుష్పం ఉంటుంది. అంటే లీఫ్ అపోజ్ అని, సాలిటరీ ఒంటరిగా కానీ లేదా జతలుగా కానీ పత్రాభిముఖంగా ఏర్పడతాయి, పత్రానికి ఎదురుగా ఏర్పడతాయి అన్నమాట. ఇది పాలియాల్థియా ఫ్రాగ్రాన్స్ కాలీఫ్లోరస్ కండిషన్. ఇక్కడ ముదిరిన కాండ భాగాలపైన పుష్పాలు ఏర్పడుతూ ఉంటాయి. ది ఫ్లవర్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ది ఇన్ఫ్లోరెసెన్స్ ఈస్ originated on older parts of the stem. ఇక పుష్పాలు ఎలా ఉంటాయి? ఇక్కడ నుంచి కూడాను ఫ్లోరల్ క్యారెక్టర్స్, ఇన్ఫ్లోరెసెన్స్ గురించి తెలుసుకున్నాము. పుష్పము ఫ్లవర్ బ్రాక్టియేట్ ఆర్ ఈబ్రాక్టియోలేట్, పెడిసిల్లేట్, కంప్లీట్, బైసెక్షువల్, రేర్లీ యూనిసెక్షువల్, యాక్టినోమార్ఫిక్, రేర్లీ జైగోమార్ఫిక్, మోనోడోరా. అండ్ హైపోగైనస్ అంటే పుచ్చ సహితంగా ఉంటుంది. బ్రాక్ట్స్ ఆర్ ప్రజెంట్
ebracteate or ebracteate. In some of the cases, bracts may be absent. Ebracteolate పుచ్చ సహితము లేదా పుచ్చరహితము, లఘుపుచ్చరహితము, రుంతయుతము, సంపూర్ణము, ద్విలింగకము, అరుదుగా ఏకలింగకము. స్టెలికోకార్పస్ అనేటువంటి మొక్కలో మాదిరిగా ఏకలింగక పుష్పాలు ఉండవచ్చు. యాక్టినోమార్ఫిక్, రేర్లీ జైగోమార్ఫిక్, సౌష్ఠవయుతము లేదా అరుదుగా మోనోడోరాలో మాదిరిగా పాక్షిక సౌష్ఠవయుతము. హైపోగైనస్, ఊర్ధ్వ అండాశయము. ఇక పుష్పం యొక్క విపుల వర్ణన. మనం టాక్సానమీ పరంగా ఒక కుటుంబాన్ని మనం చదువుతున్నప్పుడు, కుటుంబం గురించి తెలుసుకుంటున్నప్పుడు ముందుగా దాని ఆవాసము, ఆకృతి, వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ, పత్రాలు, పుష్ప విన్యాసము, పుష్పము యొక్క విపుల వర్ణన. పుష్పం యొక్క విపుల వర్ణన అంటే మనము ఇంతకుముందు ఫ్లవర్ బ్రాక్టియేట్ ఆర్ ఎబ్రాక్టియేట్ ఆర్ ఈబ్రాక్టియోలేట్ అని చెప్పుకున్నాం. అది పుష్పాన్ని, ద ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఫ్లవర్. వెన్ వీ కమ్ ది ఎక్స్ప్లెనేషన్ ఇన్ డీటెయిల్ ఆఫ్ ది ఫ్లవర్, we have to move one by one. That means a flower bears 4 whorls. A complete flower bears 4 whorls. They are ఆ 4 whorls ఏవేవంటే అన్నిటికంటే బయట ఉండేటువంటి ఓరలు సెపల్స్, సెకండ్ ఓరల్ పెటల్స్. ఓకే, పెటల్స్. తర్వాత స్టేమెన్స్ అండ్ దెన్ పిస్టిల్ లేదా దాన్నే ఓవరీ అని కూడా అంటారు. వీటినే మామూలుగా టాక్సనామికల్ టర్మినాలజీలోనైతే క్యాలిక్స్, కరోల్లా, ఆండ్రోషియం, గైనేషియం అని వాటిని పిలుస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు మోనోడోరాలు, జైగోమార్ఫిక్, స్టెలికోకార్పస్లో ఉండేటువంటి ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఓల్డర్ స్టెమ్ పార్ట్స్ మీద ఇవన్నీ కూడా ఫారం అయి ఉంటాయి అన్నమాట. కరోలా అంటే ఆకర్షణ పత్రాలు సాధారణంగా 6 ఉంటాయి. ఆకర్షణ పత్రాలు, దట్ ఈస్ corolla or petals. Generally 6 petals are there, arranged in 2 whorls of 3 each. Sometimes only 3 petals are present and they are polypetalous. ఆకర్షణ పత్రాలు అసంయుక్తంగా ఉంటాయి మరియు కవాటయుతమైన పుష్పరచన, slightly imbricate. Sometimes sepals and petals are same, so as called as perianth. రెండు కూడాను పెటల్స్, సెపల్స్ అంటే క్యాలిక్స్, కరోలా అంటే రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు రెండు ఒకేలాగున ఉంటాయి. ఆ సమయంలో వాటిని పెరియాంత్ అని పిలుస్తారు. ఆర్టవోటిస్ హెక్సాపెటలస్. ఆండ్రోషియం. Stamens are numerous. Many number of stamens are present. Polyandrous condition.
spirally arranged on large convex receptacle, filaments short and thick, connective continuous beyond the anther and produces a dilated head, adnate extros. ఇక్కడ కేసరాలు అసంఖ్యాకంగా ఉంటాయి, విడివిడిగా ఉంటాయి. స్పైరలీ అరేంజ్డ్ అండ్ లార్జ్ కాన్వెక్స్ రిసెప్టకల్ అంటే పుష్పాసనము ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే, పుష్పాసనం మామూలుగా మనం ఫ్లవర్ని, దిస్ ఈజ్ ది పెడిసిల్, ఇలా ఉండేటువంటి పుష్పాసనం మీద ఈ పుష్పాసనం ఎలా ఉంటుంది అంటే, ఈ అనోనేసిలోన ఈ పుష్పాసనము ఇలా ఉబ్బెత్తుగా ఉంటుంది, ఇలా ఉబ్బెత్తుగా ఉంటుంది. దీని మీద స్టేమెన్స్ అన్నీ కూడా ఇలా ఏర్పడి ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇట్లా దే ఆర్ అరేంజ్ ఇన్ ఏ స్పైరల్ మేనర్, స్పైరల్గా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. లార్జ్ కాన్వెక్స్ రిసెప్టకల్, మనం సీతాఫలం తినేటప్పుడు మధ్యలో పెద్ద బాకులాగా ఒకటి వస్తుంది, దట్ ఈజ్ నథింగ్ బట్ రిసెప్టకల్, దట్ ఈస్ ది రిసెప్టకల్. దానింటి పుష్పాసనము అని పిలుస్తాం, పొడవుగా శంఖాకారంలో ఉంటుంది. ఇక స్టేమెన్స్కి ఫిలమెంట్స్ ఆర్ షార్ట్ అండ్ థిక్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ దిగువన ఉండేటువంటివన్నీ కూడాను, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ ది మెనీ నెంబర్ ఆఫ్ స్టేమెన్స్ ఆన్ విచ్ అండ్ దీస్ ఆర్ ఆల్సో అరేంజ్డ్ ఇన్ ఏ స్పైరల్ మేనర్ అండ్ దీస్ ఆర్ ది గైనేషియం ఆర్ ఓవరీస్. చూడండి, ఇక్కడ ఇలా ఉంటాయి, ఇలా ఉంటుంది. ఈ రెండు కేసర పుప్పొడి తిత్తుల మీద కూడాను, సో at the top of each anther a hood-like structure is present, that is called the connective extends and forms the hood-like structure. Gynoecium, carpels numerous, arranged spirally on the raised receptacle. Polyalthia artibotrys, only 1 to 3 carpels in Cythocalyx. పాలియాల్థియా మరియు ఆర్టబోట్రిస్ అనేటువంటి మొక్కలలో కార్పెల్స్ అన్నీ కూడాను, ఫలదళాలన్నీ కూడాను ఆ పొడవైనటువంటి రిసెప్టకల్ మీద స్టేమిన్స్కి పైభాగంలో అక్కడ కూడా అవి సర్పిలాకారంగా అమరి ఉంటాయి. లేదా సైథోకాలిక్స్ అనేటువంటి మొక్కలలాగా 1 నుంచి 3 ఫలదళాలు మాత్రమే ఉంటాయి. అపోకార్పస్ అంటే ఒకదానికొకటి సంయుక్తం కావు. సుపీరియర్ అన్నిటికంటే కూడాను ఎత్తులో ఉంటాయి, అంటే మిగిలిన పుష్ప భాగాల కంటే కూడాను అండాశయ స్థానము పైన ఉంటుంది. అలా ఉంటే పుష్పాన్ని సుపీరియర్ ఫ్లవర్ అంటారు, సుపీరియర్ ఓవరీ అంటారు. యూనిలాక్యులార్ ఒకే చేంబర్ ఉంటుంది అంతే. మనం అండాశయాన్ని కనుక అడ్డుఛేదం తీస్తే ఇలా ఉంటుంది, ఒకటే చేంబర్ ఉంటుంది, మధ్యలో అండం ఉంటుంది. ఇక ఒకే చేంబర్ ఉంటుంది, అందులో అనేకమైనటువంటి అండాలు ఉంటాయి. సో మెనీ నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ ఆర్ న్యూమరస్ నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్. పెరైటల్ ఆర్ సమ్టైమ్స్ బేసల్ ప్లాసెంటేషన్. మనం ప్లాసెంటేషన్ అంటే వాట్ ఈజ్ మెంట్ బై ప్లాసెంటేషన్? ద మోడ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఆన్ ప్లాసెంటా ఇన్సైడ్ ది ఓవరీ. ఓవరీ లోపల ప్లాసెంటా మీద ఓవ్యూల్స్, ఓవరీలోన ఓవ్యూల్స్ ప్లాసెంటా మీద అరేంజ్ అయి ఉండేటువంటి పద్ధతిని ప్లాసెంటేషన్ అని పిలుస్తారు. కొన్నిసార్లు అవి బేసల్ ప్లాసెంటేషన్ అంటే బేసల్ ప్లాసెంటేషన్ ఉండొచ్చు, లేదా కుడ్డి అండన్యాసం ఉండొచ్చు, లేదా ఉపాంత అండన్యాసము కూడాను కొన్నిట్లో కనిపిస్తుంది. స్టైల్ షార్ట్గా ఉంటుంది. స్టిగ్మా సెస్సైల్, స్టిగ్మా కూడాను సింపుల్ ఆర్ ట్రైలోబ్డ్.
సింపుల్ ఆర్ ట్రైలోబ్డ్. స్టిగ్మా అంటే కొన భాగం, గైనేషియం యొక్క కొన భాగాన్ని స్టిగ్మా అంటాం. కీలాగ్రము సాధారణంగా పొట్టిగా ఉండి ఎలాంటి ఇవి లేకుండా ఉంటుంది, క్యాపిటేట్ అంటారు. పాలియాల్థియా ఫ్లవర్స్, ఇది పుష్పము. పుష్పాలు, మొత్తం మొక్క, పత్రాలు, ఫలము, పుష్పం యొక్క నిలువు కోత, మొక్క, పుష్పం యొక్క నిలువు కోత, అండకోశంలో వక్ర అండము పీఠాండన్యాసము పైన ఉంటుంది. పీఠ అంటే అడుగు భాగంలో ఉంటుంది. ఇంకా ఇది పుష్ప చిత్రము, అంటే మొత్తం పుష్పాన్ని ఒక రేఖాచిత్రం ద్వారా చూపించడాన్ని పుష్ప చిత్రము అని పిలుస్తారు. ఫ్రూట్స్ అండ్ సీడ్స్, ఇది ఎటీరియో ఆఫ్ బెర్రీస్, సంకలిత ఫలము అంటాం. అనేక చిరుఫలాలు కలిసి ఇలా ఫలం అయి ఉంటుంది. దీన్ని సంకలిత ఫలము అని పిలుస్తాం. ఇక ఇవి విత్తనాలు, సీడ్స్. Pollination and dispersal. Pollination is generally by flies, dispersal by birds, bats or mammals. Floral formula. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోరల్ ఫార్ములా, ఇది ఫ్లోరల్ డయాగ్రామ్. ఎకనామిక్ ఇంపార్టెన్స్. అనోనా స్క్వామోజా షరీఫా లేదా సీతాఫల్ అని పిలుస్తాము. దీన్ని ఫలాల కోసం పెంచుకుంటారు, వైల్డ్గా కూడాను పెరుగుతుంది. అంతేకాకుండా ఈ సీతాఫలం యొక్క పత్రాలు మరియు విత్తనాలు ఇన్సెక్టిసైడల్ అంటే కీటకనాశనులుగా పనిచేస్తాయి. ఇక అనోనా రెటిక్యులేటా, అనోనా మ్యూరికేటా, అనోనా చెరిమోలా అండ్ అనోనా డైవర్సిఫోలియా ఇవన్నీ కూడాను వాటి యొక్క తినదగినటువంటి ఫలాల కోసం పెంచబడేటువంటివి. ఇక ఆర్టబోట్రిస్ ఓడరేటిసిమస్, ఏ క్లైంబింగ్ ల్యాంగ్ అని పిలుస్తారు. ఈల్డ్స్ అండ్ ఇథీరియల్ ఆయిల్ అండ్ ఆల్సో కల్టివేటెడ్ ఫర్ ది సెంటెడ్ ఫ్లవర్స్. దీని నుంచి సుగంధ ద్రవ్యాలు తీస్తారు. పాలియాల్థియా లాంగిఫోలియా అండ్ పాలియాల్థియా పెండ్యులా, అశోక్ చెట్టుని ఆర్నమెంటల్ ప్లాంట్గా మనం పెంచుతాం. పాలియాల్థియా లాంగిఫోలియా వుడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ పెన్సిల్స్, బాక్సెస్, మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీ ఎట్సెట్రా. ఇది జైలోపియా ఇథియోపికా నిగ్రో పెప్పర్ అని పిలుస్తారు. దీన్ని యూజ్డ్ యాజ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఇండియన్ బ్లాక్ పెప్పర్. అంటే మనం ఎలా అయితే మిరియాలు వాడతామో మిరియాల మాదిరిగా అక్కడ ఇథియోపియాలోన దాన్ని మిరియాలుగా వాడతారు. అసిమినా ట్రైలోబా ఎడిబుల్ ఫ్రూట్స్, ఇది కూడాను ఫలాలు తింటారు. ఇక జైలోపియా పార్విఫ్లోరా వుడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ప్లైవుడ్. ఇవన్నీ కూడాను భిన్నమైనటువంటి పుష్పాలు. అనోనా మ్యూరికేటా ఇలా ఉంటుంది. అనోనా చెరిమోలా, హనుమాన్ ఫల్ అని అంటాం. దీన్ని హనుమాన్ ఫల్ అని కూడా దీన్ని పిలుస్తారు. సీతాఫలము, రామఫలము, లక్ష్మణ ఫలము అవన్నీ కూడా దీంట్లో. ఇక్కడ చూడండి, అనోనా రెటిక్యులేటా, దీన్ని రామఫలము అని పిలుస్తాం. బుల్స్ హార్ట్ అని అంటారు దీన్ని. ఓకే, ఇది ఈ కుటుంబం యొక్క ముఖ్య లక్షణాలు. తప్పకుండా ఫాలో అయ్యి మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీకు యూ కెన్ రైజ్.